Respected parents and dear students, this is Harnath Babu, Department of Chemistry, Sri Vasishtha Junior Colleges, Vijayawada. Today I am going to analyze NEET 2024 chemistry paper. ఈ సంవత్సరం మనం 2024 కెమిస్ట్రీ నీట్ పేపర్ కనుక చూసినట్లయితే ఎన్టీఏ వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏదైతే మనకి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ సిలబస్ కన్ఫైన్ అయ్యి పేపర్ ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏవైతే డిలీటెడ్ టాపిక్స్ ఉన్నాయో ఎన్సీఆర్టీలో కొన్ని టాపిక్స్ డిలీట్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఈ సంవత్సరం మనం ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వ్డ్ పాయింట్ ఏంటంటే, ఎసర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. అలా అని చెప్పి కమింగ్ ఇయర్స్లో ఇవ్వకూడదనేమి లేదు, ఈ సంవత్సరం రాలేదు, అంతవరకు మాత్రమే. ఆ తర్వాత పేపర్ను కనుక చూసినట్లయితే జూనియర్ ఇంటర్ సిలబస్కి సంబంధించి క్లాస్ 11 మీద 22 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఇంటర్ సిలబస్ క్లాస్ 12 మీద 26 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాక్టికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నియర్లీ 50% ఈజీ మోడ్లో ఉండటం జరిగింది. ఒక 30% మాత్రం మోడరేట్గా ఉన్నాయి. 20% అనేది కొద్దిగా డిఫికల్టీగా ఉండటం జరిగింది. ఈసారి ప్రాబ్లమ్స్ సుమారుగా 10 వరకు ఇవ్వడం జరిగింది. బట్ అందులో హార్డ్ క్యాలిక్యులేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఒక 4 వరకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా స్టూడెంట్ ఇబ్బంది పడిన అంశం ఏంటంటే, ఇక్కడ ఈ 4 ప్రాబ్లమ్స్ కొద్దిగా హార్డ్ క్యాలిక్యులేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ 4 కూడా సెక్షన్ బిలో ఇవ్వటం వలన చాయిస్లో వదిలేసుకొని పేపర్ని మంచిగా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సంవత్సరం పేపర్లో ఫిజికల్ కెమిస్ట్రీలోంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. నియర్లీ 19 క్వశ్చన్స్. అందులో మరలా పర్టికులర్గా జూనియర్ ఇంటర్ నుంచి 12 క్వశ్చన్స్, సీనియర్ ఇంటర్ నుంచి 7 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా స్టాయికియోమెట్రీ అనే టాపిక్ నుంచి ఎక్కువగా 4 క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్లోంచి కూడా ఎక్కువగా 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఆర్గానిక్ నుంచి 11 క్వశ్చన్స్, జూనియర్ ఆర్గానిక్ నుంచి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనం ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మాట్లాడుకున్నట్లయితే దానిలో 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సీనియర్ ఇంటర్ నుంచి 10, జూనియర్ ఇంటర్ నుంచి 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డిలీటెడ్ సిలబస్ ఎక్కువగా ఇనార్గానిక్ మీదే ఉంది. ఆ ఇనార్గానిక్లో ఎక్కువ టాపిక్స్ని డిలీట్ చేయడం జరిగింది. మిగిలిన పార్ట్స్లో ఎక్కువగా డి బ్లాక్ నుంచి 3 క్వశ్చన్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కెమికల్ బాండింగ్ నుంచి 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్వాలిటేటివ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, దట్ ఈజ్ ప్రాక్టికల్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలోంచి ఒక 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా కనుక పేపర్ చూసుకున్నట్లయితే ఎన్టీఏ వాళ్ళు ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా పేపర్ ఇవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ పేపర్. అర్బన్ ఏరియాలోనే కాకుండా రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్ కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు పేపర్ ఇవ్వడం జరిగింది. ఏ విద్యార్థి అయినా సరే ఎన్సీఆర్టీ బుక్ని క్షుణ్ణంగా కనుక చదివినట్లయితే కనీసం 150 మార్కులు సాధించే అవకాశం ఉంది. నార్మల్ విద్యార్థి కూడా 150 మార్కులని సాధించవచ్చు ఎన్సీఆర్టీ బుక్ని కనుక క్షుణ్ణంగా చదివినట్లయితే. ఓవరాల్గా పేపర్ అనేది గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే కొద్దిగా ఈజీగా ఉందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే డిఫికల్టీ లెవెల్ తగ్గింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు మనం మా వశిష్ఠ విద్యా సంస్థలో రివిజన్ ప్రోగ్రామ్ మొదలైన తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి మేము ఇండివిజువల్ టెస్టులు పెట్టడం జరిగింది. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు పెట్టడం జరిగింది. ఈ మార్క్ టెస్టుల్లో ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి లైన్, ప్రతి టాపిక్ని కవర్ చేసే విధంగా క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా స్టూడెంట్స్ ఎన్సీఆర్టీ బుక్ మీద బాగా గ్రిప్ తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా స్టూడెంట్ మిస్టేక్ చేసిన క్వశ్చన్స్ని ఇండివిజువల్గా ఆ మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఫర్దర్గా జరిగే పేపర్స్లో మేము మిస్టేక్స్ని మినిమైజ్ చేయగలిగాము. ఈ విధంగా చేయటం ద్వారా మా దగ్గర ఉన్నటువంటి నార్మల్ స్టూడెంట్ కూడా కనీస మార్కు 150 మార్కుల వరకు సాధించగలిగారు. అదేవిధంగా
180 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా చాలామంది రావటం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కెమిస్ట్రీ పేపరు కనీసం 150 మార్కులు తెచ్చుకునే విధంగా, కొంచెం బాగా చదివినట్లయితే 170 నుంచి 180 మార్కుల వరకు కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.